నమస్తే. తెలంగాణలోని మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఇతర కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్లాస్ తీసుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలనపై, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏమైనా తప్పు చేస్తే దాన్ని అస్త్రంగా తీసుకొని మాటల దాడి చేయాలని సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, వరంగల్కి చెందినటువంటి ఒక మంత్రి పిఏ భద్రాచలంలో ఇసుక లారీల వ్యవహారంలో వదిలిపెట్టేయండి మా వాళ్ళవే అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మరో మంత్రి పిఏ కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ రకమైనటువంటి చేస్తే గనక నేనైతే చూస్తూ ఊరుకోను, ఎవరిని కూడా ఉపేక్షించను అని చెప్పి ఒక రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. వరంగల్కి సంబంధించినటువంటి మంత్రి సీతక్క పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి సుజిత్ రెడ్డి తాను 17 లారీలకు సంబంధించి కొంతమంది అక్కడ సీజ్ చేసినటువంటి అధికారులకు ఫోన్లు చేయటం, చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారని బాగా ఆ న్యూస్ వైరల్ అయింది. ఇట్లాంటి క్రమంలో సీతక్క వెంటనే ఆవిడ నోటీస్కి వెళ్ళడం, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియచేయటం, ఇంటెలిజెన్స్కి ఆ బాధ్యతను అప్పగించారు. విచారణ చేయాలి, దానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వండి అని. వెంటనే అవును వాస్తవం, ఫోన్ చేసింది వాస్తవమే, ఇలా అది మాకు సంబంధించినటువంటి లారీలే, ఎలాంటి కేసులు పెట్టద్దు, వెంటనే ఇమీడియట్గా ఆ లారీలను రిలీజ్ చేయండి మంత్రి గారు చెప్పమన్నారు అని ఆవిడ ప్రమేయం లేకుండా సీతక్క పేరు వాడారు. ఇట్లాంటి సందర్భంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ఆయన హైకమాండ్తో చర్చించిన తర్వాత ఆ విధుల నుంచి తప్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. కాబట్టి ప్రజాపాలన అందించే క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి అరాచకాలు, అక్రమాలకు, అవినీతికి పాల్పడకూడదు. ఇది మన కాన్సెప్ట్, మన ముందున్నటువంటి టాస్క్. ఒకవేళ దీన్ని కాదని ఎవరైనా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చర్యలు మాత్రం మామూలుగా ఉండవని చెప్పి ముందుగానే హెచ్చరించారు. ఇలాంటి క్రమంలో సీతక్క పిఏ వ్యవహారం బయటికి రావడం, దానికి సంబంధించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయటం, మరొక మంత్రికి సంబంధించినటువంటి పిఏపై అతను అంటే కాల్ చేయలేదు కానీ అతను కూడా కొంతమందితో డైరెక్ట్గా మాట్లాడారు ఈ వ్యవహారం గురించి అనేది వార్తలు వచ్చినాయి. కాబట్టి అతన్నైతే ఇంకా హోల్డ్లో పెట్టారు, విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దానికి ఎవరైనా వ్యతిరేకంగా కానీ పనిచేస్తే ఎవరైనా సరే నేనైతే సహించేది లేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ఉంది. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు చిన్న మిస్టేక్ చేస్తే వారిని వెనకేసుకొస్తారు, ఆ వ్యవహారాన్ని పైకి రాకుండా అంటే ఎక్కువగా న్యూస్లోకి రాకుండా చూస్తారు. ఇట్లాంటి తరుణంలో ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి పిఏలు కానీ, పర్సనల్ సెక్రటరీస్ కానీ, వాళ్ళ అనుచరులు కానీ అందరికి కూడా ఒక క్లియర్ కట్గా మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎందుకనంటే ఇటువంటివి చేస్తే మొత్తం మీద అంటే ఒక తెలంగాణ కాంగ్రెస్ మీద కాదు, తెలంగాణ ప్రభుత్వం మీద కాదు, కాంగ్రెస్ పార్టీ మీదే ఒక రకమైనటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఏ మాత్రం తేడా వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీ చేస్తే అట్ ద సేమ్ టైం వార్నింగ్ కూడా ఇచ్చారు.